గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో ముగిసిన ఆపరేషన్ కగార్. ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి చెందినట్లు తెలిపిన ఛత్తీస్గఢ్ డీజీపీ. మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి జకియా ఖానం రాజీనామా. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిక. విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఆర్టిజన్స్ల అర్హతను బట్టి పర్మినెంట్ చేయాలన్న యూనియన్ నేత ఈశ్వర్రావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారుల షాపుల కూల్చివేత. ఉపాధి కోల్పోయామని మున్సిపల్ అధికారులపై బాధితుల ఆగ్రహం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్ర డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, సిఆర్పీఎఫ్జీ డీజీ సింగ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్రెగుట్ట నక్సల్ ఆపరేషన్లో సైనికులు మొత్తం 31 మంది నక్సలైట్లను హతమార్చారని, పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బీజాపూర్లోని కర్రెగుట్ట నక్సల్ ఆపరేషన్ 16 రోజులకు పైగా కొనసాగినట్లు తెలిపిన వారు, భద్రతా దళాలు నక్సలైట్లకు చెందిన మొత్తం 214 బంకర్లను ధ్వంసం చేశారని స్పష్టం చేశారు. ఇంకా అడవిలో ఉన్న మావోయిస్టులు ఎవరైనా జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు. छत्तीसगढ़ के माननीय पुलिस महानिदेशक, मीडिया के साथियों, उपस्थित अधिकारियों, जैसा कि आपको ज्ञात है, माननीय प्रधानमंत्री महोदय के नेतृत्व में भारत सरकार ने राज्यों के साथ मिलकर नक्सलवाद की समस्या को समाप्त करने का बीड़ा उठाया है. इसी मुहिम के तहत माननीय गृहमंत्री जी ने भारत को पूर्णतया नक्सलवाद से मुक्त करने के लिए मार्च 2026 की समय सीमा निर्धारित की है. जैसा कि आप स्क्रीन पर आने वाली स्लाइड्स में देखेंगे, मार्च 2026 तक नक्सलवाद उन्मूलन के लक्ष्य की प्राप्ति हेतु केंद्रीय सुरक्षा बल राज्यों की पुलिस के साथ कंधे से कंधा मिलाकर नक्सल विरोधी अभियान में लगी हुई है. 2014 से गतिमान हुए नक्सल विरोधी अभियानों को 2019 से और अधिक तीव्र एवं फोकस तरीके से चलाया जा रहा है. सरकार ने नक्सलवाद के विरुद्ध एक मल्टी डायमेंशनल अप्रोच लेते हुए यूनिफाइड एवं रूथलेस स्ट्रेटेजी को अपनाया है. वामपंथी उग्रवाद के विरुद्ध सभी केंद्रीय बलों एवं राज्य पुलिस बलों के लिए एकीकृत प्रशिक्षण की प्रक्रिया अपनाई गई है. इससे संयुक्त क्षमता निर्माण को बढ़ावा मिला है. नवीनतम टेक्नोलॉजी का उपयोग कर नक्सलवाद के खिलाफ लड़ाई जारी है. सुरक्षा एजेंसियां अब अत्याधुनिक तकनीकों का उपयोग कर नक्सल गतिविधियों पर सटीक निगरानी रखे हुए हैं. इस कालखंड में चलाए जा रहे नक्सल विरोधी अभियान केंद्र एवं राज्य के सामंजस्य का प्रतिबिंब हैं. राज्यों में जहां भी सिक्योरिटी वैक्यूम प्रतीत होता है, वहां कैंप स्थापित कर नक्सल प्रभावित अंचल को संकुचित किया जाता है. वर्ष 2025 में केवल 6 जिले नक्सल गतिविधियों से मोस्ट अफेक्टेड देखे गए, जो की संख्या 2014 में 35 थी. वहीं नक्सल प्रभावित जिले 126 से घटकर 18 ही रह गए हैं. इस कालखंड में हिंसा में कमी एक बहुत बड़ी उपलब्धि है. 2014 में 76 जिलों के 330 थानों में 1080 నక్సల్ ఘటనలు దర్జ్. ఏపీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు ఎంపీ పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు.
డాక్టర్ పార్థసారథి గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. ఐఎస్ సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ ఆర్టిజన్స్ను అందరినీ అర్హతలను బట్టి జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇంజనీర్స్, ఓఎస్లుగా పర్మనెంట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నలవాల స్వామి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన స్టేట్ జనరల్ సెక్రటరీ నాయకులు విఘ్నేష్ గారిని వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ అధ్యక్షుల్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లాంటి వాతావరణం ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకనంటే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రైవేటీకరణ వచ్చినా ఏదొచ్చినా ఇంతకు పైరెట్టుగా చూయిస్తామని, వాళ్ళు వచ్చిన వాళ్ళని వెనుకకు పంపిస్తామని ఇదొక సూచనగా చేసినటువంటి డివిజన్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతేకాకుండా కూడా మన సమావేశం జరిపిన ప్రత్యేక సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మనందరం కూడా ముందుకెళ్ళే పోరాటంలో భాగస్వాములు కావాలని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎట్లా ముందుకు తీసుకురావాలి, మనం ఎంతో పోరాటాన్ని సాధించుకుని 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలండి. అది మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే. ఈ 4 లేబర్ కోడ్లు మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే. వేతనం అడిగే అవకాశం ఉండదు, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు, ఎలాంటి హక్కులు అడిగే. బాపట్ల జిల్లా చీరాలలో అవిశ్వాసం ఓటింగుకు ముందు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కొండయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, వెంకటేశులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కొండయ్య వెంట కార్యకర్తలు పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన పై చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో భాగంగా ఈ రోజు అవిశ్వాసం తేదీ
15:30 కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎన్ఎం గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారికి, వెంకటేశ్వర బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలకు, పోలీసు వారికి సౌర్యంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను అధికారులు కూల్చివేస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లగానే పథకం ప్రకారము షాపులు కూల్చివేసి తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఒక్కొక్క కుటుంబం కుటుంబాలు బతులు దాని మీద ఒక 70 మంది కుటుంబాలు బతులేయి. ఇది రూపాయలు చూపిస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. భార్యకు అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానంతో భర్తే భార్యను కడతీర్చాడు. న్యూ గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్న జాకీర్ అహ్మద్ అనే వ్యక్తి రాత్రి భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఉదయము అత్త రుబీనాకు తెలిపి అక్కడి నుండి పారిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలాపూర్ పోలీసులు తెలిపారు. पहले बोली सब्जी नहीं बोलने लगे बाबा नहीं नदी कुछ बाबा नहीं तो मैं
ఉదయం రోజు 9 గంటల సమయంలో రుబీనా బి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ కూతురు నాజియా బేగం న్యూ గ్రీన్ సిటీ కొత్తపేట విలేజ్లో ఒక 15 డేస్ నుంచి రెంట్కు నివాసం ఉంటుంది. అయితే అతను వాళ్ళ అల్లుడైన జాకీర్ అహ్మద్ అతను వాళ్ళ కూతుర్ని రాత్రి 11 గంటల సమయంలో ఇట్లా కొట్టేసి చంపేసినాడని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసి నా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము కేసు దర్యాప్తు చేసి డెడ్ బాడీ అక్కడ సీన్కి వెళ్ళి పంచనామా కండక్ట్ చేసినాం. అక్కడ పోతే ఆల్రెడీ చనిపోయి ఉన్నది, ఆమెకు హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టానికి డెడ్ బాడీని పంపించినాం. అతని నిందితుడు జాకీర్ అహ్మద్ కోసం కూడా గాలిస్తున్నాం. దానిపైన ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతను అరెస్ట్ అయిన తర్వాత తెలియజేస్తాం. కారణం సార్ అతను ఆ లేడీ యొక్క ఆమెను అనుమానించుకుంటూ అక్రమ సంబంధం ఉందనుకుంటూ అతను అనుమానంతో అతను కొట్టి చంపడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం విలేజ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో 262 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 24 టూ వీలర్సు, 3 3 వీలర్సు స్వాధీనం చేసుకొని 15 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మల్కాజ్గిరి జోన్ డీసీపీ పద్మజ తెలిపారు. పిల్లలు ఏం లేదమ్మా? ఒరిజినల్ అవసరం లేదు. శైలజ వీళ్ళు ఉండే కానీ వాళ్ళు ఊరికి గ్యాస్ మాడిపోయింది. 8639 56 సైడ్ మీద ఆధార్ కార్డు నెంబర్ ఆధార్ నెంబర్ 9238 07 96 06 95. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహపురి కాలనీలో నివాసం ఉంటున్న జాస్మిన్ అనే యువతిని చిత్రహింసలు పెట్టి తన భర్త పెండెం రాజశేఖర్ చంపారని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో అనేకసార్లు ఇబ్బందులు గురి చేస్తే ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగిందని, పెద్ద మనుషుల సమక్షంలో అనేక మార్లు పంచాయతీ పెట్టిన అనంతరం తప్పైనట్లుగా అంగీకరించి తన భార్యను తీసుకెళ్లి చివరకు హత్య చేశారని తండ్రి రోదిస్తూ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారము.
మా అమ్మాయిని 2021 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఘనంగా వివాహం రాజశేఖర్ గారితో వివాహం జరిపించి పంపించడం జరిగింది. వివాహం తదనంతరం ఒక 4 నెలలో 3 నెలలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అనేకమైనటువంటి గొడవలు, తర్వాత ప్రతిసారి డబ్బులు అడగటం, నేను డబ్బులు పంపించడం ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ తర్వాత మొన్న జూన్లో పెద్ద మనుషుల సమక్షంలో 4-5 సార్లు పంచాయతీ మా యూనియన్ మా ఉపాధ్యాయ సంఘం మిత్రులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు వచ్చారు జరిగింది. వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ 4-5 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పంచాయతీ కూర్చొని పరిష్కారం చేసుకొని ఇక నుంచి మంచిగానే ఉంటాము. తల్లి నల్లగా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అమ్మగారు, మా అల్లుడైన రాజశేఖర్ గారి అమ్మగారు, వాళ్ళ తమ్ముడు గారు రాధాకృష్ణ అని వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క భార్గవి గారు అందరూ కలిసి మాత్రమే హత్య చేసినట్లుగా ఉంది. ఆ బెడ్కిను ఆ ఫ్యాన్కి కూడా 5 అడుగుల 4 ఇంచులు మాత్రమే ఉంది. మా అమ్మాయి 5 అడుగులు ఉంటుంది. 4 ఇంచులలో ఎలా జరుగుతుందో నాకు ఫోన్ చేయడం జరిగింది. మా అమ్మాయి చనిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు, మంచి ధైర్యం గల వ్యక్తి, మంచిగా మాట్లాడుతుంది. మరి అలాంటి వ్యక్తిని ఎలా చంపారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మహిళలు ఎవరైనా చనిపోదలుచుకుంటే ఆ చీర అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు. మా అమ్మాయికి ధైర్యం చచ్చిపోయేంత పిరికిది కాదంటే నా కూతురు చాలా ధైర్యం కలది. నా కూతుర్ని వాళ్ళందరూ కలిసి ఏం చేసి చంపారో సార్. పెళ్లి చేసుకున్న కానించి మనశ్శాంతిగా ఉంచింది లేదు సార్. నా బిడ్డకి కొంచెం అన్యాయం చేయండి సార్. నాలాంటి వాళ్ళని కొంచెం కాపాడండి సార్. మీకు మీడియా ముఖంగా మీకు దండం పెడుతున్నాను సార్. వాళ్ళని ఒకసారి మాకు చూపించమంటే చూపించట్లేదు సార్. వాళ్ళని నా కూతుర్ని ఏం చేశారో. మేము ఖమ్మంలో ఉన్నాం సార్, వాళ్ళు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, సుఖంగా బతుకుతారు, ఉద్యోగాలు చేసుకొని సుఖంగా ఉంటారని ఇచ్చాం సార్. మేము అమ్మాయిని ఇట్లా చేసుకోలేదు సార్. వాళ్ళు భక్తి అనే ముసుగు కప్పుకొని వచ్చారు సార్ మా దగ్గరికి, మా సంబంధం కోసము. భక్తులు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా సార్. వాడు సైకో మెంటాలిటీ సార్. మీరు మాకు మీడియా ముఖంగా మీరేమన్నా చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. నీ జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతాను సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మాకున్న దాంట్లోనే మేము పిచ్చుకలు. సిబిఎస్ఈ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన మహేంద్ర హిల్స్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విద్యార్థులకు బహుమతులను అందించడంతో పాటు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మార్కులు మాత్రమే కాదని ఆటపాటలలోనూ ప్రోత్సహిస్తూ విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమేనని లక్ష్యంగా పాఠశాలలు పనిచేయాలని కోరారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను సహకరించిన తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. Together to show Suhas 96.2%. Wonderful. Suhas has represented our school at the national level CBSE. We have 90% and above. 32 students are 90% and above. We have 62 students are scored 75% and above. And we have all the students with first class 60% and above. As a center. చారంలో ఫస్ట్ 10th బ్యాచ్ రిజల్ట్స్ అనౌన్స్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. స్టూడెంట్స్ ఆర్ got good marks, and even our players also who is representing state in T20 and other games, they also very good ranks, and we are very happy. First batch in DPS itself
Mahindra Hills, they got very good marks, and we always request and thank our parents, students and our teachers. Because of their dedication, they got these marks. Tutors, they are helping us to get these results, and being the first year 10th batch Mahindra Hills branch and getting the good ranks, we are very happy, and we thank all the parents, students and our teachers. They are motivated, and they have got a lot of future, and India is going to be number 1 in 2047. In that process we are also doing our best, and we request parents also cooperate with us to have these milestones. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో ముగిసిన ఆపరేషన్ ఖగార్. ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి చెందినట్లు తెలిపిన ఛత్తీస్గఢ్ డీజీపీ. మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి జకియా ఖానం రాజీనామా. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిక. విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఆర్టిజన్స్ల అర్హతను బట్టి పర్మినెంట్ చేయాలన్న యూనియన్ నేత ఈశ్వర్రావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారుల షాపుల కూల్చివేత. ఉపాధి కోల్పోయామని మున్సిపల్ అధికారులపై బాధితుల ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.